మంత్రివర్గం మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పంపిణీకి పచ్చజెండా ఊపనుంది. డ్వాక్రా మహిళలకు 10,000 సాయం, ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కల సాకారం, ఒక విడత డిఏ చెల్లింపునకు ఆమోదం తెలపనుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరం న్యాయం చేకూరేలా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. హైకోర్టు విభజన కారణంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అగ్రిగోల్డ్ కేసుల బదలాయింపు జాప్యం జరిగే అవకాశముంది. ఈలోపే తక్కువ మొత్తం డిపాజిట్ చేసిన బాధితులకు న్యాయం చేయాలని సర్కారు యోచిస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకంతో వచ్చిన డబ్బుతో 5,000 లోపు డిపాజిట్ చేసిన వారందరికీ పరిహారం చెల్లించడంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించి న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేయనుంది. ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేకూరేటట్టనమాట. ఈవెన్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వచ్చే లోపల ఏమన్నా వెసులుబాటు చేసనమాట నిధులు సమీకరించి బాధితులకు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే దిశగా డిస్కషన్ జరగబోతోంది. అండ్ ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం వారికి అని చెప్పేసి కూడా ఎష్యూరెన్స్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క రూపాయి ఏదైతే గనక రాబట్టగలుగుతుందో అగ్రిగోల్డ్ సంస్థల ఆక్షన్స్ ద్వారా అంతా కూడా కోర్టు పర్యవేక్షణలోనే ఖచ్చితంగా రాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల డీఏలో ఒక విడత చెల్లింపునకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధానిలో ఉద్యోగుల సొంతింటి కల నెరవేర్చేలా అపార్ట్మెంట్లు కట్టించడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాల పంపిణీకి పచ్చజెండా ఊపనుంది. అలాగే అపార్ట్మెంట్ల ద్వారా రాజధానిలో పనిచేసే జర్నలిస్టుల సొంతింటి కల నెరవేర్చే విధానానికి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ వర్గాలకు పింఛన్లు రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం, స్మార్ట్ ఫోన్ల పంపిణీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఒక విడత మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసి మిగిలిన మొత్తాన్ని వాయిదా రూపంలో చెల్లించేలా పోస్ట్ డేటెడ్ చెక్కుల్ని ఇచ్చే అంశాన్ని సర్కార్ పరిశీలిస్తోంది. ఆటోలు, ట్రాక్టర్ల జీవితకాల పన్ను రద్దుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఏపీఐఐసీ ద్వారా వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదముద్ర పడనుంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ వెలువడినందున మంత్రివర్గ నిర్ణయాలపై అధికారిక ప్రకటన ఉండకపోవచ్చు. ఈ నిర్ణయాలను నేరుగా సభలోనే సీఎం ప్రకటిస్తారని సమాచారం.